సో హాయ్ గాయస్. సో మా ఊరు గోపాలపురం. గోపాలపురం దగ్గరలో ఇక్కడ ఇదే ఊర్రా కామడుగుంట దగ్గర. కామడుగుంట వెళ్ళే రూటు దాంట్లో ఇక్కడ పామైరా సీడ్స్, ఇంగ్లీష్లో, తెలుగులో టెంకాయలు, బుర్ర టెంకాయలు అంటారు వీటిని. హాయ్ బ్రదర్, ఛానల్లో కూడా వస్తుంది చూడండి. ఇది ఎట్పెట్టింది ఇంకో హౌ దిస్ లుక్స్ యాక్చువల్లీ పామైరా సీడ్స్ ఇవి, బుర్ర టెంకలు. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పోగేసాము. ఓకే, ముందు ఇలా ఉంటుంది. ముందు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో, దాని తర్వాత దీన్ని అభివృద్ధి చెందిన తర్వాత ఇలా వస్తుంది. అభివృద్ధి చెందిన తర్వాత ఇలా ఉంటాయి. అభివృద్ధి చెందిన తర్వాత ఇలా కావాలి, ఇది వస్తుంది. ఇది ఉంది కదా, ఇది వచ్చిన తర్వాత దీని తర్వాత తినాలి. ఇది పెద్ద ఇండికేషన్ అనమాట. మనం తినడానికి ఒక ఇండికేషన్ ఏంటంటే ఓకే ఇలా ఉన్నప్పుడు పైన వస్తుంది ఇండికేషన్. చాలా ముద్దుగా చెప్పాడు ఆ విషయం నాకు. ఇంకా అందులో ఏం ఉండదురా, నువ్వు తినకమని తింటావు. క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాయి ప్రజెంట్ ఇవి. నా ఫేవరెట్ ఫ్రూట్ యాక్చువల్లీ ఇది. అదిగోండి గోంట మంచి. ఇదే పామైరా సీడ్ బుర్రటెంక. ఇది మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది అబ్బా. మీరు కూడా చాలా నాకే ఉంటారు కదండి. ఇది వచ్చింది, ఇది ఫైనల్లీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇదైతే చింపేసింది బా. వావ్, అదైతే చింపేసింది అనడం కూడా జరిగింది. తీరా ఓపెన్ చేయ, బయటికి కింద కోకోలేకపోతున్నాను. ఇందులో ఓపెన్ చేయరా, కత్తి లేకపోతే స్పూన్లు తెచ్చుకోండి ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు. మస్టల్కి వస్తుంది మస్టర్డ్ ఫుడ్. ఈ ఫుడ్ని ఇలా తీసుకుని ఇలాగా అదానికి మీరు కూడా చాలా తినే ఉంటారు కదండి ఇలాంటివి. మీరు తినే ఉంటారు చాలా అండి ఇలాంటివి. అప్పుడప్పుడు ఇలా లేత కూడా వస్తూ ఉంటుంది. అలా తినేయడమే. మంచి లేత ముందు దొరికింది మా ఆవిడ. బా తీరా బయటికి తీసేమన్నా తినేమనలేదు. నేను అదే తినేది తీసేమనగానే చాలా రోజుల తర్వాత తింటున్నా. బాగా సంవత్సరాలు నిజంగా చాలా ఏళ్ళ తర్వాత తింటున్నా. కత్తి కూడా అనుకుందా బా, ఏం రుచి. నోక చింపేసిందండి నిజంగా. ఎప్పుడు చూసాడు మీరు మ్యాక్సిమం అలాంటి చాలా దూరంగా ఉంటారు, ఎందుకంటే సిటీ పీపుల్స్కి చాలా దూరంగా ఉంటాయి ఇవి. ఓన్లీ విలేజ్ పీపుల్కే కొంచెం బాగా ఫ్రెండ్లీ అనమాట. ఫ్రెండ్లీ ఐటమ్, విలేజ్ పీపుల్స్కి బాగా ఫ్రెండ్లీ ఐటమ్. ఎక్కువ సిస్టమ్. మనోడైతే కొండవీరుడు, బాగా కొడతాడు ఇలాంటివి. మీరు చాలాసార్లు చూసుంటారు ముంజిగారు ఎప్పుడు కట్టరు మనోడిని. ముంజిగాలి హౌ క్యూట్ యాక్చువల్లీ. ఇది అసలు బాగాలేదు, ఇంత బాగుందిరా. ఇది బాగోపోతుంది కట్టాలన్నా. తీగుందా మరి, చాలా టేస్ట్గా ఉందా. ఇంకా తిన, చాలా బాగుంది. ఎవరా వేస్ట్ ఇక్కడ. ఇంకా దానికి లేదు ఈ రెండు గుట్టి. ఊరాలు ఎంత మంచి ఇక్కడ పెట్టుకుని
సో అనదర్ డైమండ్, ఒక డైమండ్ లాంటిది దొరికింది మాకు. నాకు చిక్కింది, చేతి చిక్కింది, చేతికి చిక్కింది. నేను ఫ్రెష్గా కాలువలో కడిగి. అవి కూడా ఉంటాయి ఆ పక్కనే కూడా, అక్కడ ఒకటి ఉంది చూడు అక్కడ. సో సెకండ్ స్పాట్కి వచ్చాం, అక్కడ అయిపోయింది. ఇప్పుడు మా లోకేష్ తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు. హాయ్ చెప్తాడు. సో స్టార్ట్ అయింది. సో ఇది తేగనా? అవునవును, ఇది తేగ. ఆఫ్టర్ దిస్ ఫ్రూట్ కమింగ్ దిస్ తేగ. ఓకే, దాని కింద ఉంటుంది అనమాట ఇలాగా. అవసరం నేచర్ ఏమైనా నేచర్ కదండి అన్నది. ఒకదానికి 2 తేగలు మేము ఎప్పుడు చూడలేదు. పింకు నువ్వు కూడా పట్టుకో, అటు ఇటు పట్టుకోండి, ఫోటో దిగండి. నాకేది నువ్వు మధ్య దాన్ని పట్టుకో తమ్ముడు ఇలాగా. పడుతుందిరా అరే పడుతుందా? ఫోటో 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 తీసానే. అయ్యో బాబా చచ్చిపోతున్నారా బాబా. ఫోటో తీసానా? ఫోటో మేకలా ఉన్నది. ఇలా పట్టుకుంటాడు తమ్ముడు, ఏదో ముద్దు వస్తున్నట్టు దాన్ని కట్టుకోలేగా కట్టుకుంటే సరే. ఇలాగా కింద ఏదో బేస్ ఇతర అట్టుకున్నారు, ఎక్కడ అట్టుకోవాలి తెలియక నేను గ్యాదరింగ్ చూసాను. అది చూపించు ఫైనల్ అవుట్పుట్. ఓకే, టోటల్ అవుట్పుట్ ఇంత. స్టాక్ ఎంత ఉంది దొంగ భూమిలో పైన? ఇదక్కడనే వస్తున్నాడా చెప్పురా. సో ఫైనల్ స్టాక్ ఇది ఇంత వచ్చింది. ఇంకా మా వాళ్ళు ఇంకా డిగ్ చేస్తున్నారు. ఎంతవరకు మా వాడు ఇంక చూడండి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాడు. అది ఒక్కొక్కటి కొట్టడానికి స్పూన్ ప్రిపరేషన్, దాన్ని అలా గుచ్చి లేపడానికి తీయడానికి. ఇది నాకిది నీకు స్పూన్ అనమాట. స్పూన్ చూపించినాడు. ఓకే, తినడానికి కన్వీనియంట్గా. దిస్ కాల్డ్ స్పూన్. ఓకే, నైస్ స్పూన్స్. ఆకు ఇంత కదా, ఎందుకని నాకు తెలియగడుతున్నాను దొంగ. దాని మీద పెట్టి కొట్టడానికి ఎక్కడ పెడతారో దాని మీద వాటి ప్రిపరేషన్లు అలా ఉంటాయి. అది కింద పెట్టినా ఇంకా సూదిగా చెక్కాను. నీకు సూదిగా ఉందిగా, నువ్వు దాంట్లో తిని. అలా ఎందుకు కొడుతున్నారా? జాగ్రత్త కళ్ళల్లో. ఇక్కడ రెడ్డిష్ వచ్చిందంటే తినకూడదని అర్థం. అంటే ఎందుకు ఫంగస్ పట్టేసింది. ఓకే, ఇది మంచిది కాదు. హర హర ఇది తినకూడదు. యాక్చువల్ ఫంగస్ పడింది, నీకు తెలిసిన ఆడియన్స్. తినకండి, అవాయిడ్ చేయండి, బ్లాక్ చేయండి. అనుకున్న సాధించాడు ఫైనల్ గా కొడుకు. సాధించాడు. ఓకే, అవుట్పుట్ అయితే ఇది క్రాస్ కట్ అన్నమాట. సో ఇలా క్వాలిటీ వచ్చింది. బట్ ఇదంతా నిపుణుల పర్ఫెక్షన్ లో ఇలా కట్ చేయబడింది. మీరు ఎవరు పడితే అలా కట్ చేయకండి. నిపుణుడు ఎవరు ఈడ వచ్చి చేయనవచ్చు. ఊరే ప్రపంచం వ్యాప్తంగా ఇలా ఎవడో కట్ చేసి ఉన్నాడు. నాకు పెద్ద కావాలని బాగోలేదు. తమ్ముడు ఏరుకుని ఇచ్చాడికి నీకు ఏదో కొట్టించుకో. ఆసమ్, క్యూట్ అండ్ క్యూట్. సో సెకండ్ వన్ నాకు లోకేష్ తమ్ముడు తింటున్నాడు. ఇదైతే చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా చాలా తిని ఉంటారు అలాంటి, కానీ ఇది తిని ఉండరు. ఆయన ఏ సమోసా అయితే ఒక ప్లేట్ తీసుకున్నాం. ఏటీహెచ్ ఇవ్వాలి అన్నప్పుడు
ATHL అంట. అంటే అతిల్ అదే అది డైలాగ్ లిటరల్లీ అసలు చాలా బాగుంది. ఇంత క్యూట్ ఉంది, అంత టేస్ట్ ఉంది. అంటే ఇంకా పెద్దది ఎంత టేస్ట్ ఉంటుందో. ఎస్, సైజ్ చిన్నదన్నా చాలా. బా ఏం కొట్టోరా. అదిగో జాగ్రత్త సూట్ గురత. ఓకే, అడ్డంగా వేస్తేనే బాగున్నట్టుంది నా ఎందుకో ఫీలింగ్. ఇలాగైతే నిలువుగా తిన్నట్టు ఉంటుందిలే, అడ్డంగా అయితే ఇంత లావుది వచ్చేది కదా. నేను బండి ఇప్పుడు ఎలా వస్తుంది అంటే దగ్గడిపోద్దా. చాలా అమూల్యమైన. ఓకే, దిస్ ఈస్ మైన్. ఆసమ్. మన ఇంటి ఎదురుకుంటాను కదా ఇల్లు డాబా. ఓకే, మట్టి ఏమైనా అయిందా అండి ఒకటి నాకు. కెమెరాలో చూపిద్దాం మట్టి ఏమైనా అయిందా చూడండి. మట్టి లైట్గా మట్టి. దీంట్లో హైజీన్ విషయం గురించి పట్టించుకోకండి. అదే అదే పోషకాలు ఇస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. వీడికి ఉన్నాయి. పాడు చేశాడు. ఇది తీసినాక మన సబ్స్క్రైబర్స్ కోసం మీలో ఒకరికి ఇది గివ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే జస్ట్ బుర్రటంక అని కామెంట్ చేయండి. ఎవరికైతే 0 likes వస్తాయో వాళ్ళకి ఇమీడియట్లీ నేను ఇది గివ్ ఇస్తాను. ఇది తీరా ప్లీజ్ రా. యాక్చువల్గా వచ్చేస్తే తెలుగు పశ్చిమ గోదావరి మట్లో పుట్టి మట్లో పెరిగిన మట్లో తింటే ఏమైంది? మట్టి అయిపోతాం. ఊదుకుని తినేయడమే. ఆశగల ప్రాణాలు తృప్తిపరచబడాలి. వాళ్ళు ఆశపడుతున్నారు. ప్రాణం నువ్వు తృప్తి పడుతున్నావా? ఇష్టం వచ్చినట్టు కొట్టి తిరుగుతున్నా మా పెంకు బాబు. బాబు ఇది అంతే అడిగిన ఇవ్వమని చెప్పాడు. కొన్ని బండిచ్చాడు. ఇన్నువలని బరువాన్ని ప్రేమించుకుంటాను. అది ఏడితే ఇవ్వాలి. మళ్ళీ మనం ప్రేమించే వాళ్ళు ప్రేమించండి. ఏంటి కాలంలో వెళ్ళిపోదాం. పడవలు లేవేమీ లేవు. నడుస్తుంది నీటి మీద నడుస్తున్నాడు చెన్నై సుప్రభు. తమ్ముడు విలు కుమారాన రాను. సముద్రం చేసాలి. ఇంకా నీళ్ళల్లో నువ్వు అడుగు పెట్టు, నమ్మకొద్దు అడుగు పెట్టు. నీటి మీద నడవగల చెప్పులు చెప్పులు లేకట్లేవు. చెప్పులున్నాయా రా. ట్రెండ్ మారింది. బాప్తీసం బాప్తీసం కాదు రే, అది కాదు. దేవుడు నీటి మీద నడిచే సీన్ వేరు. బాప్తీసం అంటే మెడ చేతులు. అదే అదే మనకి వస్తాయి. స్టార్టింగ్ స్పాట్ నెంబర్ 3. వరుస వదిలేశారమ్మా.
అంటే మొక్కలు పెట్టినది పెన్ను ఇప్పుడు బోటంగా తినాలని చేస్తాం బ్లూ తీయాలని కూడా ఉండాలి. నేను ఈ క్షణం గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు గురించే కాదు. దీవించేయి, మా బాబు గారిని దీవించేయి. తీస్తాం ఎంతసేపు అని 2 నిమిషాలు తీస్తాం. పెడతాం కానీ కష్టం, కొడతాం కష్టం. నువ్వు అడ్డదిడ్డలా కొట్టకరా, కష్టపడి పోజేస్తాడు చెడదెబ్బేస్తున్నావు నువ్వేమో. కింద అడిపోతా కొట్టక్కల లాస్ట్ మూమెంట్లో ఎడి తీసుకున్నావు అలాగ కింద అడిపోతే మట్టి కదా. కొత్త ఏరియాలో కొత్త ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను. నిమిషానికి నేను చెప్పనా, చల్ల చెదురు ఒక రకంగా పంచదార బెల్లం కూడా పనిచేయదు. మీరు ఇంట్లో టీ గట్ట పెట్టుకోండి, ఇది పట్టుకెళ్ళండి. తర్వాత ఏదైనా రావాలమ్మా రావాలా. ఐస్ యాపిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఐస్ యాపిల్స్ వాళ్ళు తినే పడరగా మొక్కలు వస్తున్నానండి. ఒకటి అర్థం నేర్పిస్తున్నా. అందుకే బుడ్డోడితో మందేయించాను. ఊరు ఉద్యోగం చేయక అందులో ఉంటావు, చూసుకో మరి. సింధు వెళ్ళకరా, ఆ భూదేవి తల్లి నీ కాలేజీతో లాగేసుకుంటుంది. ఎవరైనా పోవాల్సిందే, ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనకాల అట్లా ఆంటీలు లాగేసుకుంటారు. మళ్ళీ ఆంటీలు బాగోదు అనుకుంటున్నాయి. రైతులు చూస్తే ఏదో ఏడు తమ్ముడు వచ్చాయి ఇంకా వెళ్తాం. లైన్ ఎత్తక అనుకుంటుంది. ఆయన ఏమన్నా ఆడే రమ్మన్నారు. ఫంగస్ ఉంటుంది తినకండి. యాక్చువల్గా ఎంతైనా మా గురువు కొట్టినట్టు నేను కొట్టలేను, కానీ కొట్టినప్పుడు అంత తినేస్తారు బుర్ర. గురువు అంత కాకపోనా అసలు అటు అటు ఇటు వెళ్ళిపోతాయి. అదిగో ఎత్తుకోవాలి వెళ్ళి. తమ్ముడు ఒకటి పడిందా ఎక్కడ? అదే హైడ్ అండ్ సీక్. బా చెల్లెట్టారా ఎత్తుకోకర్లేదు ఇంకా. ఓటీటీ ఓటీటీ అదిగో యాక్షన్ చెప్పులు తీసి వచ్చినా పర్లేదు. ఆ పెయిన్కి ఇంకా పెయిన్ తోడైందా? ఎవరో సట్టగా చేయించుకోకుండా ఈడు చేతికి చేయించుకున్నాడు. ఈడ వీళ్ళు అసలు ఏమనాలండి? ఇక్కడ చేయించుకున్నాడు అనుకో. యాక్చువల్లీ తమ్ముడికి హ్యాండ్ పెయిన్, సో హాస్పిటల్ తీసుకొచ్చాం. టైం ఎంత? దాని మీద అది ఎట్టు అరే చేసింది ఎవరు? మనోడికి వచ్చారా? యాక్చువల్గా ఏంటంటే చేతికి చేయించుకోకూడదు. చేతికి చేయించకూడదు అంటే షర్టే మంచిదిరా. నేను చేతను చెప్తే ఏనో షర్ట్ మీద ఎలా కుట్టినా అది ఇప్పుడు ఫ్రీగా చేయని ఇందులో పెట్టుకుని మామూలుగా వదిలేసి పెట్టుకో. ఇడ్లేదంటవా? సో టైం 11:26 మిడ్ నైట్. మధ్యాహ్నం టెంకాయలు కొట్టాడు. ఫుల్గా టెంకాయలు కొట్టడం వల్ల మేము మధ్యాహ్నం చేసిన పనికి సో తమ్ముడికి ధర్మాస్పట్ల కొట్టాం. ధర్మాస్పట్ల అది ఉంటే ఇక్కడ పెడతానే. ఎక్కడ తీసుకెళ్ళినట్టు తెలియకూడదు కాబట్టి
నెమ్మదిగా లోపల పెట్టేశారు మా వాళ్ళు. రాత్రంతా మా చిన్ననాటి సొంది ఇది. అవును, యాక్చువల్గా ఈ పైకి ఎక్కేవాళ్ళు. ఇప్పుడేమో ఇలాగ తిన్నగా ఇలా తిన్నగా పట్టాలంటే పట్టలేకపోతున్నాం. వయసు మీదకి వచ్చింది, ఇప్పుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంది ఇంట్లో. చూడండి పైన కూడా, పైకి చూపించండి. పైన వయసు చాలా మీదకి వచ్చింది. ఒక్కో మనిషి బీటర్ ఎక్కిపోతాం వల్ల ఎక్కలేకపోతున్నాం. చిన్నప్పుడు వర్షం వచ్చిందంటే ఇక్కడే ఇది ప్రొటెక్షన్ అనమాట. ప్రొటెక్షన్ గ్లాస్ లాంటిది, తడవకుండా తొడుక్కునేది ప్రొడక్ట్స్. దానికి ఈడే యాడ్ ఇస్తాడు. పదా గృహలోకి. ఉంది. Try to go inside. బ్యారన్ పోయి ఇక్కడ పొగాకు పెడతారు, టొబాకో కాల్చాక బేళ్ళు చేస్తారు. బేళ్ళు బేళ్ళు కింద చేసిన తర్వాత అది పైన కింద పుర్కాస్తో కట్టి ట్రాక్టర్లోకి ఎక్కించి టొబాకో బోర్డులోకి తీసుకెళ్ళిన తర్వాత అలా పుడుం చేసి సిగరెట్ లో దోపుతారు. ఆ దోపిందేమో మళ్ళీ ఎవడికాడే ఏంటి లైక్ కొనుక్కుంటారు, బ్రాండ్ పెట్టుకుని దాంట్లో పెట్టెలో పెట్టి సేల్ చేస్తారు. సో ఆ తర్వాత నీకు తెలిసిన సిగరెట్ కంపెనీ చెప్పరా? నాకు తెలిసిన సిగరెట్ కంపెనీ లైక్ కింగ్, ఫిల్టర్, డ్యూకా ఉందా? డ్యూక్, ప్యారిస్, పల్సర్, మాండ్. బా తిని ఎక్కువ మాండ్ కాల్స్తాడు. అంటే అది సిగరెట్ ఫస్ట్ అలవాటు అవ్వడానికి మాండే ఫస్ట్ సిగరెట్. చాలా చాలా ఇదిగా రోజుకి ఒక పెట్టైనా అవుతుంది 1 hour కి. చైన్ స్మోకరా? షాప్ దగ్గరికి వెళ్ళి గంటకు ఆరబెట్టి అడుగుతాడు. గంటకు ఆరబెట్టి కాలుస్తాడు. తినైతే మనం చూసినప్పుడు అయితే ఆరబెట్టి ఫిల్టర్ అన్నాడు. నేను పాలు తాగుతాను, బూస్ట్. అరే కట్ చేయలేదురా. ఏంటిది? ఏం కాలుస్తా? బీడీలు. వీడికి సిగరెట్లే అలవాటు తప్పడానికి నెమ్మది పిలుస్తున్నాడు ప్రజెంట్. కూర్చోండి, కూర్చోరా.